సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎర్రచందనం అమ్మకాలకు సంబంధించి సింగిల్ విండో విధానం అయితే తీసుకొస్తున్నారు. కేంద్ర మంత్రి అనుమతి కోరిన పవన్ కళ్యాణ్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ అంతడానికి కేంద్ర మంత్రి అనుమతి అయితే కోవడం జరిగిందనమాట. ఎర్రచందనం అమ్మకాలు ఎగుమతులు ప్రక్రియను సింగిల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ వేలంలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కి అయితే తెలియజేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దొంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్రం అయితే మంత్రితో చర్చించారనమాట. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాలను అయితే తీసుకొచ్చారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుందని, ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కస్టోడియన్గా వ్యవహరిస్తుందని, ఈ ప్రతిపాదన అయితే పరిశీలించగలరని చెప్పి అన్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్ వేలం ఎగుమతి సాగిస్తుంది. తద్వారా ఈ వేలం ద్వారా కూడా రెవెన్యూ అయితే పెరుగుతుందన్నమాట. సో ఇది ఈ విధంగా అయితే చేపట్టాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో